రానున్న 3 ఏళ్లలో 10,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. 41వ డివిజన్లో ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకున్న శ్రీనివాసరావు పద్మ దంపతులతో మంత్రి గృహప్రవేశం చేయించారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కో గృహానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుండటం విశేషం. ఇతర రాష్ట్రాల్లో కేవలం 1,70,000 మాత్రమే ఇస్తున్నారని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో పెట్టి 8 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ సీజన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత మేము కలెక్టర్ గారితో మాట్లాడి అవసరం ముఖ్యమంత్రి గారితో చర్చించి అప్పుడు ఇచ్చిన క్యాబినెట్ తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారని తెలిసి దాని మీద చర్చించి తప్పకుండా మీ జర్నలిస్టులు కూడా ఇల్లు వచ్చే విధంగా, ఎందుకంటే ఇక్కడ కూడా క్యాబినెట్లో 8 ఎకరాలు కలెక్టర్ ఆఫీస్ పక్కకు 50,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటుంది. అప్పుడు నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టించాను. ఏదైనా క్యాబినెట్ పెట్టి నాన్ ఓవర్ పెట్టారు. దాంతోనే ఆ తర్వాత రాష్ట్ర విభజన దాంతో మీరు కూడా అడగలేదు. దాంతోపాటు 700 మందికి ఇప్పటికే ఇల్లు పెట్టాలి. కొందరు ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటుంది. దాని ముఖ్యమంత్రి గారితో చర్చించడం ఎలక్ట్రిక్ దానికి సంబంధించి కూడా సమస్య వచ్చే క్యాబినెట్ మీటింగ్ పరిష్కారం చేసి ఇంకా 3 సంవత్సరాలు 10,000 మందికి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నాం. 5 లక్షల లెక్క. భారతదేశంలో చరిత్ర ఇది. 5 లక్షలు ఎక్కడ ఇల్లు కడితే ఈ ఇల్లు చూసిన మనం పోయింది. 5 లక్షలు మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏ రాష్ట్రంలో 1,00,000 ప్రైమ్ మినిస్టర్కు గ్రామీణ ఇచ్చే ఇల్లు కానీ పిఎం చేస్తే కానీ 1,75,000. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 5 లక్షలు ఇస్తుంది. మన కాన్సెన్స్కి 10,000 ఇంకా 5,000 ఎక్స్ట్రా అయినా సరే నల్గొండ పట్టణంలో కూడా టౌన్ దగ్గరగా 50 ఎకరాలు 2-3 సైడ్స్ ఇటు దేవరకొండ రోడ్డు కానీ ఇటు నల్గొండ రోడ్డు నాగపల్లి రోడ్డు కానీ ఇప్పటి రోడ్లో ల్యాండ్ అవసరం ఉంటే తీసుకొని